మన పాటలు పాడుతుంటే ఫోన్ చూసేవాడు ఒకడు, గోక్కునేవాడు ఒకడు. మనం పాటలు పాడుతుంటే స్వరం కలపనోడు ఒకడు, సోదేసేవాడు ఒకడు. మనం పాటలు పాడుతుంటే ఇక్కడ నిలబడి ఒకడు పాట పాడుతుంటే ఆడు దిక్కులు చూసేవాడు ఒకడు. ఆరాధన అనేది ఏంటంటారు చెప్పిన, సొక్కలిప్పి ఎగిరే ప్రతి సన్నాసిగాడిని ఆరాధన చేస్తున్నవాడు అనరు. ఆరాధన అంటే ఏమంటారు తెలుసా? పక్క పక్క గుసగుసలు మాట్లాడుకునేవాడిని ఆరాధన అనరు. ఆరాధికులు అంటే ఎవరంటారు? కోట్లు ఎగరేసి సొక్కాలు ఎగరేసి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందిగా, వీళ్ళని ఆరాధికులు అనరు. చేతుల్లో బైబిల్ లేకుండా, చేతుల్లో సరి అయిన పద్ధతులు లేకుండా, వేసుకునే వస్త్రంలో కానీ నిలబడే విధానంలో కానీ సరి అయిన పద్ధతి లేకుండా ఎగురుతూ పిచ్చి గంతులు వేస్తున్న ఈ క్లబ్ డాన్సర్స్ అందరినీ ఆరాధికులు అనరు. ఈ చీకట్లో సిందిలేసే బ్యాచ్ అందరినీ ఆరాధికులు అంటారు. అసలు ఆరాధన అంటే తెలుసా? ఆనర్ చేయాలి దేవుడిని. అంటే ఎగరడం ఏంటి? తల దించు, నువ్వు తల దించు, నీ వాక్యాన్ని చేతబట్టు, తల దించు. ఒక సిస్టమేటిక్గా నువ్వు దేవుని సన్నిధులు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా నిలబడు. వర్షిప్కి మనం వ్యతిరేకం కాదు, వర్షిప్ చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు. వర్షిప్కి ఈ పద్ధతి ఉందని మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని ఏదైతే ఎత్తి చూపిస్తున్నావో అది మీ మంచి కోరి చెప్తున్నది తప్ప మీరు తప్పుడు వ్యక్తులు, మేము గొప్ప వ్యక్తులని చెప్పుకునే విధానం అయితే అస్సలు చెప్పండి కాదు. అందరూ ఆరాధిద్దాం. అందరినీ దేవుడిని ఆరాధించడానికే, అందరూ దేవుడిని ఆరాధించడానికి దేవుడు కోరుకునే గొప్ప దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ ఆరాధనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమేటిక్గానే ఆరాధించాలి. అలాంటి ఆరాధన పాడుతున్నప్పుడు వాళ్ళ పాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే దేవుడిని గౌరవించే విధంగా ఉన్నాయంట పాటలు. వాళ్ళ పాటలు దేవుడిని గౌరవించేలా ఉన్నాయి. వాళ్ళ పాటలు మన స్థితి ఏంటో మనకు నేర్పించేలా ఉన్నాయి. వాళ్ళ పాటలు మన గుణగణాలు ఎలాంటివో బయట పెట్టాయి. ఈరోజు పాటలు